హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఫంక్షన్స్లో చేసే వెజ్ పులావ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులావ్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ పులావ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోవాలి. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ పులావ్ని చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, జాపత్రి 1, అనాస పువ్వు 1, 4 యాలకులు, 5 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ 1, మీడియం సైజ్ బంగాళదుంప 1, 5 బీన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కూరగాయ ముక్కలను మగ్గనివ్వాలి. ఆలు, క్యారెట్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో మీడియం సైజ్ టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాను కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ పులావ్ మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, అరకట్ట కొత్తిమీర తరుగు, అరకట్ట పుదీనా తరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్కు 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మనం రైస్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎసరును మరగనివ్వాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం, 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర మామూలు బఠానీ ఉంటే కనుక వాటిని ఉల్లిపాయలతో పాటే వేసి ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్ మనకు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అడుగు నుంచి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా లాస్ట్లో నెయ్యి వేసుకుంటే పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి వేసుకొని మూత పెట్టిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగి రైస్ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను పెరుగు చట్నీ లేదంటే ఏదైనా మసాలా గ్రేవీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ వెజ్ పులావ్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ మంచూరియా
చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వెజ్ మంచూరియాని మనం ఇంట్లో ఉన్న వాటితో స్ట్రీట్ స్టైల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ మంచూరియా చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో అరకిలో క్యాబేజ్ను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. క్యాబేజ్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ వేసుకోవాలి. క్యాబేజ్ని మీరు కావాలనుకుంటే గ్రేటర్తో అయినా తురుముకోవచ్చు, లేదంటే సన్నగా చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న క్యాబేజ్ను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తరువాత 2 పెద్ద సైజు బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసి ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, అరకట్ట కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2.5 టేబుల్ స్పూన్ల మైదా, టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలర్ను నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మసాలాలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మీకు నీళ్లు అవసరమైతే మాత్రమే వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని వేడి నూనెలో చిన్న చిన్న బాల్స్లా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచూరియా బాల్స్ మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మంచూరియా బాల్స్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా తరిగిన చిన్నులపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, మసాలాకు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్లు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ను నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మనకి సాస్ అంతా ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ముందుగా మనం ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత మసాలా అంతా బాగా పట్టి మంచూరియా మనకు ఈ విధంగా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వెజ్ మంచూరియా రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ సమోసా గోధుమ పిండితో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలూ సమోసాని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సమోసా చేసుకోవడానికి బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా,
1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక చేత్తో పట్టుకుంటే మనకి ఈ విధంగా ముద్దలా రావాలి. ఇలా రాకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసి పిండిని కలుపుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కిలో బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసి ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత ముందుగా మనం కలిపిన పిండిలో సగం పిండి తీసుకొని కొద్దిగా మందంగా ఉండే చపాతీలా చేసుకోవాలి. చపాతీ మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. చపాతీని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న ఆలూను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి. మసాలా అంతా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వాటర్తో చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సమోసాను ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. మిగతా సమోసాలను కూడా ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ముందుగా మనం చేసుకున్న సమోసాలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సమోసాను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సమోసా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా సమోసాలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి చాలా టేస్టీగా సింపుల్గా ఆలూ సమోసా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ సమోసా రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్, పులావ్, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కిలో చిన్న సైజు టమాటాలు తీసుకొని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఈ కర్రీలోకి ఇలా చిన్న చిన్న టమాటాలు అయితేనే టేస్ట్ బాగుంటాయి. టమాటాలను ఈ విధంగా మధ్యలోకి 2 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలన్నింటికి ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకున్న పల్లీలు, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా,
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, చిన్న సైజు అరకట్ట కొత్తిమీర తరుగు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా చిన్న టమాటాలతో కర్రీ చేసుకుంటే మనకి రైస్లో కలుపుకుని తినేటప్పుడు కూడా టమాటా ఉడికిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కనివ్వాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మనకు టమాటా కూడా సగం వరకు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. టమాటాలను చెదిరిపోకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నేను మసాలా వేసుకున్న మిక్సీ జార్లోని వాటర్ పోసి వేసుకుంటున్నాను. మనకి మసాలా అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ కర్రీని సిమ్ ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి, లేదంటే మసాలా అడుగు మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత టమాటా మనకి ఈ విధంగా ఉడికిపోయి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనకి టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రైస్ కీర్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ కీర్ను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ను కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ పాలు పోసుకోవాలి. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. పాలు పోసుకున్నాక 1 పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. పాలు 1 పొంగు వచ్చిన తర్వాత అందులో అరగంట సేపు నానబెట్టుకున్న 1/4 కప్పు బియ్యం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక బియ్యాన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. చుట్టూ ఉన్న మీగడంతా కూడా తీసుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. పాయసం ఈ విధంగా కొద్దిగా దగ్గరకు అయ్యి బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత అందులో 1/4 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత పాయసం ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకొని మనకు రైస్ కీర్ మంచి కలర్, టేస్ట్ రావడం కోసం మరొక గిన్నెలో 3 టేబుల్ స్పూన్లు పంచదార, 2 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పంచదారను క్యారమెల్ అయ్యేంత వరకు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి.
పంచదార ఈ విధంగా క్యారమెల్గా అయిన తర్వాత దీనిని పాయసంలో వేసుకొని కలుపుకోవాలి. ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు ఈ విధంగా రైస్తో డిజర్ట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలిపాక స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ను నెయ్యితో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వలన పాయసానికి మంచి ఫ్లేవర్, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పాయసాన్ని మరో నిమిషం పాటు ఉడకనివ్వాలి. మనకు రైస్ కీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కీర్ను బౌల్లోకి తీసుకోవాలి. దీనిని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రైస్ కీర్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సాఫ్ట్ మైసూర్ పాక్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మైసూర్ పాక్ మనకు చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మిల్క్ పౌడర్, 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ను ఒకే బౌల్తో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. మీరు 1 కప్పు కొలతలో సగం నెయ్యి, సగం ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత సగం నెయ్యి వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిని మనం స్వీట్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. తరువాత లోతుగా ఉండే ట్రేలో బటర్ పేపర్ వేసి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1.5 కప్పు పంచదారను వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఇలా కరిగిన తర్వాత లేత తీగపాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. తీగపాకం ఈ విధంగా రావాలి. ఇప్పుడు పాకంలో ముందుగా కలిపిన మిల్క్ పౌడర్ వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకు మైసూర్ పాక్ రెడీ అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. 10 నిమిషాల తర్వాత మిగిలిన నెయ్యిని కొద్దిగా వేసుకొని మరో 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత మైసూర్ పాక్ మనకు ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మిగతా నెయ్యిని వేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవడానికి 25 to 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. మైసూర్ పాక్ ఈ విధంగా కాస్త ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసుకున్న ట్రేలోకి వేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. మనకు మైసూర్ పాక్ ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్లేట్లోకి తీసుకొని డీమోల్డ్ చేసుకోవాలి. మీకు స్వీట్ కనుక ఈజీగా రాకపోతే ట్రేను స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 సెకండ్ల పాటు వేడి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు బటర్ పేపర్ని తీసేసి కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి.
మనకు మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఈ స్వీట్ మనకు వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.